తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయని సూచించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న హైదరాబాద్ తో పాటు చాలా జిల్లాలలో కూడా మోస్తారు నుంచి భారీ వర్షపాతం కూడా నమోదయ్యింది. మరి ఈ రోజు నుంచి రానున్న 4 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఏ జిల్లాలకు ఏ అలర్ట్స్ ని జారీ చేయడం జరిగింది, ఏంటి అనే వివరాలను కూడా అడిగి తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే మ్యామ్. నిన్న హైదరాబాద్ లో సాయంకాలం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి తేలికపాటి వర్షం రాత్రి సమయం అర్ధరాత్రిలో కూడా కురిసింది. చాలా జిల్లాలలో కూడా భారీ వర్షపాతం నమోదయ్యింది. అయితే నిన్న రాత్రి ఏ జిల్లాలలో ఎంత మేరకు వర్షపాతం నమోదయ్యింది, అత్యధికంగా ఎక్కడ నమోదైంది? ఓకే, ప్రస్తుతం మనకి గడిచిన 24 గంటల వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే ఈ వర్షపాతం అది కూడా ఎక్కువగా మూలుగు జిల్లా, ఆ పరిసర జిల్లాల్లో ఎక్కువగా నమోదవటం జరిగింది. హైయెస్ట్ రెయిన్ఫాల్ ఎక్స్ట్రీమ్లీ హెవీ 26 సెంటీమీటర్స్ వెంకటాపురంలోని మూలుగు జిల్లాలో నమోదు కాగా 15 సెంటీమీటర్స్ మూలుగు పరిసర జిల్లాలో నమోదైనాయి. 2 వెరీ హెవీ రెయిన్ఫాల్స్. 32 హెవీ రెయిన్ఫాల్స్ మనకు నల్గొండ, సూర్యాపేట, మూలుగు, జయశంకర్, భూపాల్పల్లి, వరంగల్, హన్మకొండ, కరీంనగర్ ఈ ప్రాంతాలన్నీ కూడా నమోదవటం జరిగింది. అయితే ఈ రోజు చూసుకుంటే పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు? ఏ జిల్లాలకు ఎలాంటి అలర్ట్స్ అనేవి జారీ చేయడం జరిగింది? ఓకే, ఈరోజు మనకి వాతావరణ పరిస్థితులు చూసుకుంటే నిన్న కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనం ఉత్తర కోస్టల్ ఆంధ్రప్రదేశ్ వద్ద 3.1 కిలోమీటర్స్ నుండి 5.8 కిలోమీటర్స్ వరకు కొనసాగుతుంది. అట్లాగే ఇంకొక ద్రోణి ఒకటి మనకు చూసుకున్నట్లయితే ఈ ఉపరితల ఆవర్తనం నుండి కోస్టల్ ఆంధ్రప్రదేశ్ వరకు తెలంగాణ మీదుగా ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే వీటి యొక్క ప్రభావం వల్ల మనకు రానున్న 2 రోజులు కూడా తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్లాగే అతి భారీ వర్షాలు కూడా 1-2 చోట్ల నమోదయ్యే ఛాన్సెస్ కూడా ఉత్తర, ఈశాన్య అట్లాగే పశ్చిమ జిల్లాల్లోని దీని ప్రభావం కనపడే అవకాశాలు ఉన్నాయి. మిగతా జిల్లాల్లో కూడా మోస్తారు వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. మార్జినల్ హెవీ కూడా ఒక్కొక్కప్పుడు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అట్లాగే రేపు కూడా ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. సో ఎక్కువగా కూడా ఇవి ఈశాన్య, ఉత్తర జిల్లాల్లో ప్రభావం ఉంటుంది. కానీ 2 జిల్లాలు మాత్రము హైయెస్ట్ ఇంపాక్ట్స్ ఉండే జిల్లాలు జయశంకర్, భూపాల్పల్లి అట్లాగే మూలుగులోని ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేసాం. ఆ తర్వాత కూడా ఈ ద్రోణి ప్రభావం అట్లాగే ఈ ఉపరితల ప్రభావం తగ్గినప్పటికీ మనకు ఈ సర్క్యులేషన్ ప్యాటర్న్స్ అవి ఇంపాక్ట్ చేస్తూ ఉండటం వల్ల తెలంగాణ రాష్ట్రంలో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండి 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా ఆ సబ్సిక్వెంట్ 3 డేస్ కూడా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అయితే వర్షాకాలం ప్రారంభమైన తర్వాత చాలా వరకు కూడా తెలంగాణ రాష్ట్రం లోటు వర్షపాతంలోనే ఉంది. అయితే గత కొన్ని రోజులుగా కురుస్తున్నటువంటి ఈ భారీ వర్షాలకి ప్రస్తుత వర్షపాత పరిస్థితి ఏ విధంగా ఉంది అంటారు? అయితే ప్రస్తుతం వర్షపాత పరిస్థితి చూసుకున్నట్టయితే డిపార్చర్ ఫ్రమ్ నార్మల్ కండిషన్స్లోకి వచ్చినాయి. హౌఎవర్ ఇట్ ఈస్ ఇన్ నెగిటివ్. -18 to 18% అనేది నార్మల్ రెయిన్ఫాల్ అమౌంట్స్లోకి వస్తుంది. సో ప్రస్తుతానికి -17% వరకు ఉంది. సో ఇట్లాంటి వర్షపాతం ఈరోజు కూడా నమోదవుతుంది కాబట్టి రేపు కూడా నమోదయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి ఈ మంత్ ఎండ్ కల్లా కూడా స్లైట్గా ఇది పాజిటివ్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే నిన్న సాయంకాలం నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకుంటే కొంచెం ముసురు వాతావరణము, అక్కడక్కడ తేలికపాటి జల్లులు కూడా కురుస్తున్నాయి. కానీ ఒక్కసారిగా మళ్ళీ వాతావరణం మారిపోయి ఎండ తీవ్రత కూడా వస్తుంది. అయితే గరిష్ట ఉష్ణోగ్రతల పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు? ప్రస్తుతం క్లౌడీ కండిషన్స్ ఉండి 2 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. జిహెచ్ఎంసీ ఏరియా కానీ మొత్తం తెలంగాణ స్టేట్లో కానీ. సో డ్రాప్ ఆఫ్ 5-6 డిగ్రీస్ సెల్సియస్ ప్రతి చోట కనిపించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ వర్షం ఏ సమయంలో కురిసే అవకాశం ఉంది అంటారు? అంటే సాయంకాలం సమయంలోనే ఉంటుందా, లేదంటే మనకి రోజంతా కూడా ఈ వర్షాలు, ఈ చిరుజల్లులు ఉండే అవకాశం ఉంది అంటారు? ఎక్కువగా ఇప్పుడు చూసుకుంటే క్లౌడ్ అమౌంట్ అంతా కూడా ఎక్కువగా మనకి బే ఆఫ్ బెంగాల్ ప్రాంతంలో ఉంది. సో అది మనకి మూవ్ అయ్యి వచ్చేసరికి ఒక 6-7 అవర్స్ వరకు పడుతుంది. సో +6-7 అవర్స్ ఈవినింగ్ తర్వాత
కానీ మిడ్ నైట్ కానీ ఆ క్లౌడ్ తెలంగాణ రాష్ట్రంలోకి మూవ్ అయ్యి మనకి దాని యొక్క ప్రభావం కనిపించే అవకాశం ఉంటుంది. అయితే హైదరాబాద్లో చూసుకుంటే నిన్న కురిసిన వర్షానికి ఇటు సైబరాబాద్ పోలీసులు కూడా ఐటీ ఎంప్లాయీస్కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాల్సిందిగా కూడా సూచించారు. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ సమస్య కూడా తీవ్రతరం అవుతుంది అని. మరి జీహెచ్ఎంసీ పరిధిలో పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు? జిహెచ్ఎంసీ ఏరియా చూసుకుంటే రానున్న 2-3 రోజులు కూడా లైట్ టు మోడరేట్ ట్రైన్స్ ఉంటాయి. ఎప్పుడైనా ఈవినింగ్ కానీ నైట్ కానీ కొంచెం ఇంటెన్స్ స్పెస్ 2 to 3 సెంటీమీటర్స్ పర్ అవర్ ఛాన్స్ ఉంది. ఇక జిల్లాల్లో ఉండేటువంటి అధికారులనే కానీ రైతులనే కానీ ఏ విధంగా అప్రమత్తం చేస్తున్నారు? ఎందుకంటే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు రావడం వల్ల కొన్ని చోట్ల పిడుగుపాటు సంభవించేటువంటి ఆ పరిస్థితులు కూడా ఉంటాయి. మరి జిల్లాల్లో ఉన్నటువంటి ఆయా శాఖల అధికారులను ఏ విధంగా అలర్ట్ చేస్తున్నారు? అలర్ట్స్ అవి ఈ ప్రాసెస్ అంతా కూడా ఎస్డిఎంఏ ద్వారా వెళ్తుంది, స్టేట్ డిసాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ద్వారా. వాళ్ళలో టచ్ ఉన్నాం మేము. సో ఎప్పటికప్పుడు కూడా ఎనీ చేంజెస్ నౌకాస్ట్ అవ్వచ్చు, 7-day ఫోర్కాస్ట్ అవ్వచ్చు, మీడియం రేంజ్ ఫోర్కాస్ట్, అగ్రికల్చర్ ఫోర్కాస్ట్, అట్లాగే ఫ్లడ్ గోదావరి పరివాహక ప్రాంతాలవి, కృష్ణా రివర్వి, జిహెచ్ఎంసీవి అన్నీ కూడా వాళ్ళ త్రూ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అట్లాగే కలెక్టర్స్ గ్రూప్స్ అవి ఉన్నాయి, మెయిల్స్ ఉన్నాయి, అట్లాగే త్రూ ఫోన్స్ ఎక్సెట్రా అన్ని విధాలా కూడా ఇన్ఫర్మేషన్ మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా, వాట్సాప్ అవ్వచ్చు, ట్విట్టర్ అవ్వచ్చు, ఛానల్ అవ్వచ్చు, వేరియస్ సోషల్ మీడియాస్ కూడా ఫాలో అవుతున్నాం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసుకున్నట్లయితే గత కొన్ని రోజులుగా మళ్ళీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక నిన్న అత్యధికంగా వర్షపాతం నమోదయ్యింది. ములుగు జిల్లాలో 26 సెంటీమీటర్ల భారీ వర్షపాతం అయితే నమోదయ్యింది. వర్షాకాలం ప్రారంభమైన తర్వాత ఇదే హైయెస్ట్ రికార్డుగా కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజు రేపు కూడా పలు జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ ని వాతావరణ శాఖ జారీ చేసింది. మరికొన్ని జిల్లాలకి ఎల్లో అలర్ట్స్ ని కూడా జారీ చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా పేర్కొంది. వీడియో జర్నలిస్ట్ వేణుతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.